ఫెస్టివల్ రోజు మా అమ్మ చేసిన పనికి నేను మా అమ్మనైతే అరిచేశాను. ఈ రోజు ఫెస్టివల్ అని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అయితే మా నెల్లూరులోని చాలా ఫేమస్ అయిన రాజరాజేశ్వరమ్మ టెంపుల్ కి అయితే బయలుదేరి వెళ్ళాము. ఇంకా ఇక్కడికి రాగానే క్రౌడే లేదు. అబ్బా ఏంది మనకి ఫ్రీగా దర్శనం అయిపోద్దేమో అనుకున్నాం. తీరా చూస్తే టెంపుల్ అయితే క్లోజ్ లో ఉందన్నమాట. ఈవినింగ్ 5 కి అయితే ఓపెన్ చేస్తా అన్నారు. మళ్ళీ రాలేంలే అని చెప్పేసి ఇంకా ప్రదక్షిణాలు చేయడం అయితే మొదలు పెట్టాము. ఇంకా ప్రదక్షిణాలు అయితే చేసేసి నేను నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు నీ అనుగ్రహంతో చల్లగా ఉండాలమ్మా అని చెప్పి అయితే కోరుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాను. ఇంకా ఇంటికి రాగానే మా అమ్మ చేసిన పాయసాన్ని అయితే టేస్ట్ చేద్దాం అని చెప్పి ఒక స్పూన్ నోట్లో పెట్టాను. లేదో ఇంతలో మా అమ్మ అయితే వచ్చి నాకైతే షాక్ అయితే ఇచ్చింది. ఈరోజు దసరా అని చెప్పేసి వస్తువులన్నీ కడిగేసిందంట. ఇది కూడా ఖాళీగా ఉండే కాడికి దీన్ని కూడా కడిగి బొట్లు పెట్టేశానని చెప్తుంది. దానికి తోడు ఇదేంది మా అంటే ఏం చెప్తుందో మీరే వినండి. ఇట్లా కడిగేది ఏంది మా బొట్లు పెడితే పెట్టవు, ఈ వాటర్ ఏంది మా పసిదాన్ని కడిగి బొట్లు పెట్టాలి ఈ రోజు. ఏంటి సార్ అది? పసిదాన్ని కడిగి బొట్లు పెట్టాలి ఈ రోజు. ఇంకా ఇది వాటర్ తో కడిగితే ఆన్ కాదు మా అని చెప్తే మా అమ్మ అయితే బండ్లు వాటర్ తో కడిగైతే బొట్లు పెట్టాం కదా, ఆ ఆన్ అయ్యాయి కదా, ఇది ఎందుకు ఆన్ కాదని చెప్పి నాతో వాదిస్తుంది. ఇంకా మా అమ్మ చేసిన పనికి నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఇంకా చేసేది ఏమి లేక క్లాత్ అయితే నీట్ గా తుడిచి దాన్ని అయితే స్టవ్ కడిగి తీసుకుపోయి 2 సేపు అయితే హీట్ లో అయితే పెట్టాను. ఇంకా మా అమ్మ చేసిన పనికి ఈ ల్యాప్టాప్ ఆన్ కాదు, దీన్ని అయితే షెడ్ కేసేయాలనుకున్నాను. ఎలా దేవుడి దయ వల్ల మనకైతే ఆన్ అయిపోయింది. ఫైనల్ గా మీ మదర్స్ కూడా ఎప్పుడైనా ఇలాంటి పని చేస్తుంటే కామెంట్ అయితే చేసేయండి. వెళ్తే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటాం మరి బాయ్.